చిరు వ్యాపారుల పేరిట కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ ఆరోపించారు. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని, వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే వారి పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. చిరు వ్యాపారులకు రక్షణ కల్పించాలని, వారికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కోరుతూ బీసెన్ రెడ్డి మహంతి మార్కెట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సిపిఎం నాయకుడు దోనిపూడి కాశీనాథ్, సిఐటియు నాయకులు, చిరు వ్యాపారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరు వ్యాపారుల పేరిట దాదాపు 4 కోట్ల రూపాయలు దండుకుంటున్నారని అన్నారు. చిరు వ్యాపారులతో బీసెన్ రోడ్ వర్తకులకు ఎంతో సఖ్యత ఉందని, దాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. చిరు వ్యాపారుల ఉపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని వారు కోరారు. పాలకులు మారిన ప్రతిసారి చిరు వ్యాపారులను పావులుగా చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. వారికి అన్యాయం జరిగితే సిఐటియు పక్షాన ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. నగరంలో చిరు వ్యాపారుల మీద, హాకర్స్ మీద అధికార పక్షం, రాష్ట్ర ప్రభుత్వం కత్తి కట్టిందేమోనని చెప్పనేటువంటిది అనిపిస్తూ ఉంది. ఈ ఒక్క బిసెంట్ రోడ్డే కాదు, నగరంలో ఉన్నటువంటి ఇతర హాకర్స్ మీద కూడా ఇదే రకమైనటువంటి వైఖరి పూనుకుంటా ఉందా? ఇదొక ప్రశ్నార్థకంగా ఉంది. ఇది బిసెంట్ రోడ్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కక్షగట్టి వీళ్ళ మీద అన్యాక్రాంతం చేసుకొని ఆ స్థలంలో తన వ్యాపారాలు చేసుకునేటువంటి దానికోసం, తన అనుయాయుల్ని, అనుచరుల్ని పెట్టేటువంటి దానికోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగమా ఇదని చెప్పనని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా గత 50 ఏళ్ల క్రితం, 50 సంవత్సరాల క్రితం మా చిన్నతనంలో ఇదే బిసెంట్ రోడ్డు అనీ బిసెంట్ రోడ్డుగా నామకరణం అయినటువంటి కొత్తలోనే ఇక్కడ చిరు వ్యాపారస్తులు, ఆకర్లు బ్రతికేటువంటి దానికోసం బ్రతికేందుకోసం స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు అరటికాయల బళ్ళు, చక్కెరకేళీల బళ్ళు ఇవన్నీ ఉండేవి. తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు మొదలైనాయి. ఈరోజు షాపుల్లో తీసుకుని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి సరిపడా చేసే రేట్లు భరించలేక మధ్యతరగతి, చిన్న మధ్యతరగతి, పేద సామాన్య వర్గాలు ఆసరాగా వాళ్ళకి అనువుగా ఇచ్చేటువంటి ఆ వస్తువుల్ని కొనుక్కునేటువంటి దానికోసం ఈ నగరంలో బిసెంట్ రోడ్డుకి రావడం పరిపాటి. దాదాపుగా ఆదివారం కానీ చూసినట్లయితే ఇసుకేస్తే రాలనేటువంటి పద్ధతుల్లో ఉంటారు. కారణం ఈ హాకర్స్ మీద, హాకర్స్ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని కొనుక్కొని సరసమైనటువంటి ధరలకు అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవి కొనుక్కొని వాటి ద్వారా లబ్ధి పొందుదామని చెప్పనేటువంటి ఆలోచన నగర ప్రజలది. అటువంటి దాన్ని అడ్డుకట్టేసేటువంటి దానికోసం ప్రయత్నం చేసి దీన్ని ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో రాజకీయ లబ్ధి కోసం చేయటం సరైనటువంటిది కాదు. అదే కాదు, పక్కనే 700 కుటుంబాలకి ఆసరాగా ఉన్నటువంటి, అనువైనటువంటి మహంతి చేపల మార్కెట్ మరి 2 కోట్లు అని చెప్పరని పత్రికల్లో వస్తూ ఉన్నాయి. 2 కోట్ల, 4 కోట్ల, 6 కోట్ల అది మరి పైవాడికి తెలియాలి, ఆ పైన ఉన్నటువంటి దేవుడికి తెలియాలా ఏంటో, అది దానికి ఉన్నటువంటి వెనకమాలు ఉన్నటువంటి ఆ సారం ఏంటో, సారాంశం ఏంటో మరి తెలియాలా. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో దీని నుంచి కూడా ఏమన్నా ఆశిస్తూ ఉన్నారా? మా ప్రశ్న సమాధానం చెప్పాలా. అందుకని ఆ రకమైనటువంటి వైఖరి చేపట్టకుండా చిరు వ్యాపారులు, ఆకరులు ఎప్పటి నుండో బతుకుతూ ఉన్నటువంటి దాన్ని నివారించేటువంటి దానికో, నిలవరించేటువంటి దానికో ప్రయత్నం చేస్తే ఈ నగరంలో 12,000 మంది హాకర్స్ ఉన్నారు. ఈ 12,000 మంది మీద ఆధారపడ్డటువంటి కుటుంబాలు 1,00,000 దాకా ఉంటాయి. తూర్పు ఉత్తర కోస్తా నుంచి, తూర్పు పశ్చిమ గోదావరి నుంచి, ఉత్తర కోస్తా నుంచి వచ్చి గత అనేక సంవత్సరాల క్రితం జీవనం ఏర్పాటు చేసుకుని ఆ జీవనానికి అనువుగా, ఆసరాగా సంపాదించుకుంటూ తమ పొట్ట తమ పోషించుకుంటూ ఉపాధి చేసుకుని బతుకుతూ ఉన్నటువంటి వీళ్ళ మీద కక్ష కట్టడం న్యాయం కాదు. ఇప్పటికైనా ఆలోచించండి. ఎప్పటికైనా మీ నిర్ణయాలు వెనక్కి తీసుకోండి. ఆ నిర్ణయం కనుక అమలు జరిపేదానికి ప్రయత్నం చేస్తే ఒక్క అడుగు కూడా ముందుకైనవ్వం. విజయవాడ నగరంలో ఉన్నటువంటి 12,000 మంది హాకర్స్ కూడా వీధుల్లోకి వచ్చి చిరు వ్యాపారస్తులు, హాకర్లు కలిసి ఎదుర్కొనేటువంటి దానికి ప్రయత్నం చేస్తారని చెప్పినటువంటిది హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసు, మున్సిపల్ కమిషనర్లది, ప్రభుత్వానిది. అంతకంటే ముందు ఈ ప్రభుత్వం తప్పనిసరిగా తమ వైఖరిని స్పష్టం చేసి వాళ్ళ ప్రజాప్రతినిధిని కట్టడి చేసేటువంటి దానికోసం ప్రయత్నం చేసి వాళ్ళ రక్షణ కల్పించమని చెప్పారని కోరుతా ఉన్నాం.